ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతి దినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడు, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే. మహాగణుడ, పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల దేవ, మహోన్నతుడా, ఈరోజు నేను ప్రభు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా ఆత్మ సంగములతో చెప్పు మాట చెవిగలవాడు వినుగాక. నీ వాక్య సత్య ప్రకారంగా ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు దీవించి ఆశీర్వదించి ఫలింపచేయమని సర్వోన్నతుడు నిజ రక్షకుడని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వినయంతో అడిగి వేడుకొని పొందుకొనుచున్నాను నా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, బాప్తిస్మిచ్చి యోహాను దగ్గర నుండి, అలాగే యేసు ప్రభువారు చేసిన మొట్టమొదటి సువార్త, అలాగే బాప్తిస్మిచ్చు యోహాను చేసిన మొట్టమొదటి సువార్త, అలాగే యేసు ప్రభువారు శిష్యులు చేసినటువంటి మొట్టమొదటి సువార్త ఏమనే ఉందంటే, దేవుని రాజ్యము సమీపంగా ఉంది, మారు మనసు పొందండి అని సువార్తను ప్రకటించారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాటను చూడవచ్చు. కొందరు ఉంటారండి, ఎంత దేవుని యొక్క సువార్త వెళ్ళినప్పటికీ కూడా వారి హృదయాలు ఎలా ఉంటాయంటే బండ తేరిపోయి ఉంటాయి. అసలు ఎక్కడ కూడా పని జరగదనమాట. వాక్యము వారి హృదయంలోనికి వెళ్ళదు. నిజానికి యేసు ప్రభువారే ఈ భూమి మీదకి వచ్చి వారి యొక్క భుజము తట్టి, అయ్యా ఈ మాట విను అని చెప్పినప్పటికీ కూడా వారి చెవికి ఆ మాటలు ఎక్కువ. అలా కొంతమంది హృదయాలు బండ తేరిపోయి ఉంటాయి. వారు ఎలా ఉంటారంటే అవే తప్పులు అవే కొనసాగిస్తూ ఇంకా జీవితంలో ఇంకా భ్రష్టత్వానికి వెళ్ళిపోయే స్థితిలోనికి వెళ్ళిపోయే విధంగా ఉంటారు. మనస్సు మారదు, మార్పు చెందరు. ఇటువంటి వారిని దేవుడు చూసి చాలా వేదన పడుతున్నారు. అటువంటి వారికే మన సువార్తను ప్రకటించాలి. ఎప్పటికైనా సరే వారి హృదయాలు మార్చబడాలి. ప్రతి మోకాలు ఆయన నామాన్ని వంగాలి, ప్రతి నాలుక యేసు నామమును ఉచ్చరించాలి. అప్పుడే దేవుని యొక్క రాకడ. కనుక ఇటువంటి వారి కొరకు మనం ఎక్కడైతే ఉంటారో వారి మీద మనం ఒక కన్నేస్తూ ఉండాలి. ఎవరైతే అటువంటి వారిగా ఉన్నారో వారి కొరకు మనం ఎక్కువగా ప్రార్థనలు చేయాలి. వారి కొరకే మనం ప్రార్థన చేయాలి. యేసు ప్రభువారు వచ్చింది అటువంటి వ్యక్తుల కొరకు, అటువంటి పాపుల కొరకే ఆయన భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తాం. మనసు మారాలి, మార్పు చెందాలి. వారి కొరకు మనం నిత్యము ప్రార్థన చేయాలి. మీరుంటున్న ఇల్లు దగ్గర కానీ మీ ఫ్రెండ్స్లో కానీ అటువంటి వారు ఎవరన్నా ఉంటే వారితో వాదాపవాదన పెట్టుకోవద్దు. మొదటిగా వారి పేరెత్తి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు ఏదో రోజు వారి యొక్క హృదయాలను మారుస్తారు. బైబిల్లో చూసినట్లయితే ఇటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు సుంకపు గుత్తదారుడు. బాగా ట్యాక్స్లు కలెక్ట్ చేసి ఎక్కువగా సంపాదించుకుని ఉన్న వ్యక్తి పొట్టి జక్కయ్య జీవితంలో మరి అనేకులకు మరి ట్యాక్స్ ఎక్కువగా కలెక్ట్ చేసి చాలా అక్కడ ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న వ్యక్తి ఎవరంటే పొట్టి జక్కయ్య. అటువంటి ఊరిలో ఎరుకోకు యేసు ప్రభువారు ఎప్పుడైతే వచ్చారో అతను హృదయంలో ఉంది, ట్యాక్స్ కలెక్టర్ కదా, అందరితో పాటు వెళ్ళాలంటే కాస్త నామూసి అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ పుట్టోడు అందరికన్నా ముందు అందరిలో నిలబడితే అతను కనబడ్డ కాబట్టి అందరికన్నా ముందు వెళ్ళిపోయే మేడి చెట్టు ఎక్కి కూర్చొని ఉన్నాడు. యేసు ప్రభువారు అదే త్రోవలో వస్తున్నాడని విని మరి యేసు ప్రభువారు అక్కడికి ఆ యొక్క మేడి చెట్టు దగ్గరకు వచ్చి పైకి చూసి, జక్కయ్య కిందికి దిగు అని ఎప్పుడైతే ప్రభు మాట్లాడారో అతని హృదయము మార్పు చెందింది. అతడు మనసు మారింది. ఏంటి ప్రభు నన్ను పిలిచాడని వెంటనే అతడు చెట్టు దిగి మరి ప్రభు అంటారు, నేను నీ ఇంటికి వస్తున్నాను, నేడే నీ ఇంటికి రక్షణని ఎప్పుడైతే ప్రభు ఆ మాట మాట్లాడారో అతడు ఎందరి దగ్గరైతే సొమ్మును అన్యాయంగా వసూలు చేశాడో మరి వారికి మరి 4 రెట్లు మరి ఆ యొక్క డబ్బును రిటర్న్ ఇచ్చేసినట్లుగా మనం చూస్తాం. లూకా సువార్త 19వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాడట. ఆయన సంపాదించిన ఆస్తులో నేను ఎవరి యొద్దనైనా అన్యాయంగా దేనినైనా తీసుకున్న ఎడల వారికి 4 రెట్లు నేను రిటర్న్ ఇచ్చేస్తున్నానని అతని ఆస్తులో సగం ఇచ్చాడు. అలాగే మరి అతను ఎవరి దగ్గర అయితే ఆ డబ్బును తీసుకున్నాడో, ఆ ట్యాక్స్ను అన్యాయంగా తీసుకున్నాడో వారికి మరి 4 రెట్లు ఇచ్చేసినట్లుగా మనం చూస్తాం. జక్కే మనసు మారకపోతే ఆ పని చేయడు. ఎందుకంటే డబ్బు పిచ్చున్నవాడు మారటం అనేది చాలా కష్టం. డబ్బు మీద వ్యామోహం ఉన్నవాడు మార్పు చెందాలంటే అంత త్వరగా
రాదు. అలాంటి వ్యక్తి హృదయం మార్చబడింది అంటే దేవుడు అతన్ని స్వయంగా ఎన్కౌంటర్ చేశాడు. రా, దిగురా, నీ ఇంటికి నేను వస్తున్నానని ప్రభు అనగానే వెంటనే అతని హృదయంలో మార్పు కలిగింది. అలాగే యేసు ప్రభు వారు శిష్యులకు ఆయన బోధించింది ఏంటంటే సువార్త. మార్కు సువార్త 16:15లోను, అలాగే మత్తయి సువార్త 28:19 సర్వ లోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త జనులను శిష్యులుగా చేయమని ప్రభు వారికి ఒక పిలుపునిచ్చారు. అలాగే శిష్యులందరూ కూడా భూ దిగంతముల వరకు వ్యాపించారు. అలాగే మన ఇండియా వచ్చింది తోమా గారు, ఆయన ద్వారా మన సువార్తని ఈరోజు మనం పట్టుకుని సువార్తను మనం బోధించగలుగుతున్నాం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నా ఎజెండా ఎలా ఉండాలి అంటే క్రీస్తును మనము మన రాజును ఇతరులకు పరిచయం చేసే విధంగా మన ఎజెండా ఎలా ఉండాలంటే, మనం ఎక్కడున్నప్పుడు కూడా, ఏ చోట ఉన్నప్పుడు కూడా మన సాక్ష్యము మొదటిగా ఒక సువార్త అయిపోవాలి. మన సాక్ష్యము ఇతరులకు ఒక కనువిప్పుగా ఉండాలి. మనల్ని చూసిన వారు ఇతరులకు మనం ఎలా ఉండాలంటే ఒక మాదిరికరంగా ఆ అన్నీలా ఉండాలి, ఆ అక్కలా ఉండాలి, పాస్టర్ గారిలా ఉండాలి. ఇలాగా ప్రతి ఒక్కరు కూడా మన యొక్క సాక్ష్య జీవితాన్ని బట్టి నా సాక్ష్యము ఇతరులకు కనువిప్పు కలిగించే విధంగా ఉండాలి నా ప్రియ సహోదరి సహోదరు. అట్లా నీ పరిశుద్ధత, నీ పవిత్రతను కాపాడుకుంటూ సమస్త జనులకు సువార్తను ప్రకటించే వారిగా నువ్వు నేను ముందుకు సాగాలి. మన సేవలో మరి ముఖ్యంగా 2 ఉండాలండి. మన సేవలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా 1 ప్రేమ పరిచర్య ఉండాలి, 2 వాక్య పరిచర్య ఉండాలి. అందుకే సాల్వేషన్ ఆర్మీ ఫౌండర్ అయినటువంటి విలియం బూత్ గారు, ఆయన ఒక ప్రీచర్గా ఉంటూ ఆయన ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆయన అనేకులను ఆయన దగ్గరికి తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఈ 2 ప్రేమ పరిచర్య, వాక్య పరిచర్య ద్వారా అనేకులను మరి ఆయన ఆకట్టుకున్నాడు. వారి యొక్క మారు మనసు పొందే విధంగా సువార్తను ప్రకటించాడు. ఆయన ఎక్కడికి వెళ్ళి సువార్త చేసినప్పటికీ కూడా వెళ్ళటమే సువార్తను బోధించేయటం కాదు. ఆయన చెప్పిన మాటలు ఏంటంటే సోప్ సాల్వేషన్. మొదటగా నువ్వు వెళ్తున్న ప్రాంతము, అక్కడ ఉంటున్న వ్యక్తులు, వారి యొక్క అలవాట్లు, వారి యొక్క పరిస్థితులు, వారికి ఏం అవసరం ఉందో ముందుగా వారికి ఆకలి తీర్చండి, సూప్ ఇవ్వండి, ఆకలి తీర్చండి. ఆ తర్వాత వారి యొక్క వసతులను చూడండి, వారి ఒంటి మీద బట్ట ఉందా లేదా, కావాలంటే బట్టలు ఇవ్వండి, వారికి ఇల్లు ఉందా లేదా, కనీసం వారు ఉండడానికి, నివాసం ఉండడానికి ఒక గుడారాలు ఏర్పరచండి. ఆ తర్వాత వారి కడుపు నిండిన తర్వాత, వారికి ఉన్నట్టున్న వసతి బాగున్న తర్వాత అప్పుడు సాల్వేషన్, రక్షణ గురించి చెప్తే వారి హృదయంలోనికి వెళ్తుంది. వెళ్ళటమే మనం సువార్తను ప్రకటిస్తే ఆకలితో ఉన్నవాడు ఎలా సువార్తను వినగలుగుతాడు? కడుపు నిండని వాడు ఎలాగ సువార్తను వినగలుగుతాడు? వాడికి బాధే ఉంటుంది, ఆకలి బాధ ఉంటుంది, ఆ యొక్క పరిస్థితుల బాధ ఉంటుంది తప్ప సువార్తను వినే ఆలోచన కానీ, సువార్తను హృదయంలో పెట్టుకునే మనసు కానీ ఎవరికి ఉండదు. అంతవరకు ఎందుకు? మనకే ఆకలితో ఉన్నప్పుడు, మనలో బాధలు ఉన్నప్పుడు, మన ఇంటి కొరకు, మన యొక్క పరిస్థితుల కొరకు ఆలోచిస్తున్నప్పుడు మనకు సువార్త చెప్తుంటే వినగలమా? ఓ పక్కన ఆలోచనలు అలా వెళ్ళిపోతూ ఉంటుంటాయి, బాధలు అలాగ వాటి కోసం ఆలోచిస్తూ ఉంటుంటాం. ఎప్పుడైతే మనకి యొక్క బాధలు, కష్టాలు గురించి కొంచెం మనకి విడుదల కలిగిందో వెంటనే మనం సువార్తను మన హృదయంలో అవలంబించుకోగలం, దాన్ని మనం ధ్యానించగలం. ఆకలి, వసతి లేకపోతే ఎవరు కూడా దేవుని మాటను వినలేరు. ముందు వారి కడుపును చూడండి మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా, ఆ తర్వాత వారి యొక్క అవస్థతలు ఏంటో చూడండి. అప్పుడు దేవుని యొక్క సువార్తను ప్రకటించితే వారు తెప్పరిల్లుతారు, కాస్త సేద తీరుతారు. కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము సువార్తను ప్రకటన చేసే దేవుని యొక్క సేవకులుగా మార్చబడాలి. మారు మనసు పొందే విధంగా మనము సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించే వారిగా మనం తీర్చిదిద్దబడాలి. ఎక్కడోకెళ్ళి సువార్త చెప్పడం కాదు, ముందు మనం పనిచేస్తున్న చోట్ల మన ప్రభువుని, మన రాజును పరిచయం చేయండి. ఆయన యొక్క ప్రేమ గురించి చెప్పండి, ఆయన యొక్క త్యాగం గురించి చెప్పండి. అప్పుడు వారి యొక్క హృదయాలు మార్చబడతాయి, మారు మనసు పొందుతారు, దేవుని యొద్దకు వస్తారు. దానికి తగ్గ ఫలము దేవుడు నీకు ఊరికినే తీసిపోడు. ఖచ్చితంగా నీకు దేవుని యొక్క ఫలాలతో, దేవుని యొక్క వరాలతో నిన్ను నింపుతాడు. ఎందుకంటే దేవుని పని చేసిన ప్రతి ఒక్కరి రుణము దేవుడు ఉంచుకునే దేవుడు కాడు. దానికి తగ్గ ఫలముతో దేవుడు నీకు రిటర్న్, నీకు ఆయన గిఫ్ట్తో, ఆయన యొక్క చక్కటి బహుమానంతో నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ కొద్ది మాటలు మనందరి జీవితంలో నెరవేర్చి
ప్రతి ఒక్కరిని క్రీస్తు పాదాల యొద్ద కూర్చోబెట్టే విధముగా కొలస్సీ 1:28 ప్రకారంగా మనం జీవించాలి, మనం ప్రకటించాలి. అనేకులను క్రీస్తు పాదాల యొద్దకు తీసుకొస్తే ప్రకటించటం మన పని, చెప్పటం మన పని, ప్రార్థించటం మన పని, కార్యాలు చేసేది దేవుడే. ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి ఫలింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.